నమస్తే. సో, ఈరోజు కార్తీక పూర్ణిమ అనమాట. సో, అందరికీ తెలుసు కార్తీక మాసం ఎంత ఇంపార్టెంటో. అలాంటిది కార్తీక పూర్ణిమ రోజు మా పూజ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ పూజ. ఎవ్రీ ఇయర్ మేము చేస్తాము. ఎందుకంటే మాకు దివాళీ లేదు, కానీ కార్తీక పూర్ణిమ ఉన్నది. కార్తీక పూర్ణిమ అంటే మర్రాకులు లేకుండా పూజ అవ్వదు. సో, మర్రాకులు తీసుకొచ్చాననమాట. కొనేసి తీసుకొచ్చాను. ఎందుకంటే అందరికీ తెలుసు సిటీస్‌లో చెట్లుండవు. సో, చాలా మాకు అంటే టెన్షన్ అనమాట. కార్తీక పూర్ణిమ వస్తే మాత్రం మర్రాకులు దొరుకుతదా లేదా అనేసి. బట్ మనం డబ్బులిచ్చి కొన్నా కూడా మనకు దొరకడం ఇంపార్టెంట్ కదా! పూజ చేయాలి. ఎందుకంటే పూజ అంటే మేము చేస్తాం కదా! నోములనమాట, కార్తీక నోములు. సో, దానికి మాకు ప్లేట్స్ అంటే చేయాలనమాట మర్రాకులతోని. సో, ప్లేట్స్ మీదే ప్రసాదం పెడతాము. సో, అందుకే మర్రాకులు లేకపోతే అసలు పూజ ఇన్‌కంప్లీట్ అనమాట. సో, అందుకనేసి చాలా టెన్షన్‌గా ఉంటది. సో, మార్కెట్‌లో ఎలాగో దొరికింది. సో, తీసుకొచ్చాను. మమ్మీ ఇక్కడ ప్లేట్స్ చేస్తున్నారు మర్రాకులది. సో, తర్వాత అంటే పూర్ణిమ అంటే ఈవినింగ్ పూజ కాబట్టి మమ్మీ మార్నింగ్ నుండి అన్నీ అంటే ప్రసాదం ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నారు. అంటే బూరెలు చేస్తారు. పెసలు బూరెలు ఉంటాయి కదా! గ్రీన్ కలర్‌వి. సో, దాంతో చేస్తారనమాట. అది ఇంపార్టెంట్. అంటే అదే ప్రసాదం పెట్టాలి. సో, అవన్నీ మమ్మీ మార్నింగ్ నుండి చేశారు. ఈరోజు మమ్మీ ఫాస్టింగ్ కూడా ఏమీ తినలేదు, తాగలేదు. అంటే తినడం అంటే అంటే ఈవినింగ్ పూజ కాబట్టి. బట్ మార్నింగ్ అంటే వాటర్ కానీ కోకోనట్ వాటర్ ఏది కూడా తాగరు, తినరు. పూజ అయ్యే వరకే, పూజ అయిన తర్వాతే తింటారనమాట. పూజ అయిన వరకు ఉంటారు అలానే. సో, మమ్మీ ఇక్కడ ఈవినింగ్ అంటే ఇప్పుడు మనకి అంటే చంద్రుడు చూసిన తర్వాతే పూజ స్టార్ట్ అవుతుంది కదా! సో, చంద్రుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మనమైతే పూజ చేస్తున్నాము. ఫస్ట్ మనం బయట పూజ చేశాక అప్పుడు ఇంట్లో పూజ చేస్తామన్నమాట. సో, చంద్రుడిని చూసిన తర్వాత ఇక్కడ తులసి పూజ చేసేసారు మమ్మీ. తర్వాత తాంబూలం అవన్నీ పెట్టారు. ఇప్పుడు ఈవినింగ్ బయట పూజ అయిన తర్వాత లోపల పూజ అయితే చేస్తాము. యాక్చువల్లీ కార్తీక పూర్ణిమ రోజు అందరూ టెంపుల్‌కి వెళ్తారు ఈవినింగ్. అంటే ఎవరిది నోములు ఉండదు. బట్ మాకు ఉంది కాబట్టి నేను టెంపుల్‌కి వెళ్ళే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇంట్లో పూజ ఉంటది కాబట్టి. సో, ఈ 4 మండేస్‌లోనే ఒక మండే నేను టెంపుల్‌కి వెళ్ళాననమాట. సో, స్టార్టింగ్‌లో చూపించాను కదా! ఆ మండే అనమాట. సో, ఈ వీడియోలో యాడ్ చేశాను. బట్ అంటే నోముల రోజు కుదరదు. అంటే టెంపుల్‌కి వెళ్ళడము. ఇంట్లో పూజ ఉంటది. సో, ఇప్పుడు మమ్మీ అయితే ప్లేట్స్ అవన్నీ చేసేసారు కదా! దేవుడిని కూడా ఇక్కడ సర్దేశారనమాట. అంటే మాకు గౌరీదేవి ఇంట్లో ఉన్నారనమాట. అంటే ఇది మా తాత టైంలో ఉంది అనమాట. పూజ అంటే మేము చేస్తున్నాము. సో, గౌరీదేవి ఇంట్లో ఉన్నారు కాబట్టి పూజ చాలా ఇంపార్టెంట్. మిస్ అవ్వకుండా ఎలాగైనా చెయ్యాలి. ఆ తర్వాత మనకి మర్రాకులు తీసుకొచ్చాము. ఆ తర్వాత బెల్వపత్రం ఉంటుంది కదా! అది మాత్రం దొరకలేదు. సో, అది కొంచెం మళ్ళీ అదే సిటీస్‌లో అవన్నీ దొరకదు కదా! మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి. అవన్నీ ఎక్కడో ఏంటో నాకు తెలీదు కూడా. సో, అందుకనేసి మార్కెట్‌లో ఏమేమి దొరికాయో అవి తీసుకొచ్చాను. లైక్ మర్రాకులు, ఆ తర్వాత మామిడాకులు, తర్వాత ఫ్రూట్స్ అవన్నీ దేవుడి దగ్గర పెట్టడానికి. సో, మమ్మీ అయితే ఇవన్నీ ప్రసాదం మార్నింగ్ నుంచి చేశారు కదా! సో, అవన్నీ దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేస్తాము. స్టోరీ ఉంటదనమాట. సో, కార్తీక నోములు చేస్తారు ఎవరో వాళ్ళకి తెలుస్తది. కార్తీక పూర్ణిమ. సో, ఆ స్టోరీ చదువుతారు. ఆ తర్వాతే పూజ మనకి కంప్లీట్ అయినట్టే. అంటే యాక్చువల్లీ 2 డేస్ పూజ అనమాట. ఈరోజు ఈవినింగ్ పూజ కదా! సో, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మాకు పూజ ఉంటది. సో, అది 2 డేస్ పూజ కార్తీక పూర్ణిమ అంటే 2 డేస్ పూజ అనమాట ఓవరాల్‌గా. ఈ పూజ చేయ స్తోమత లేక అడవిలో ఒక మర్రి చెట్టు వద్ద నోము చేయదలిచి మర్రి ఆకులు విస్తరలుగా, మర్రి ఓడలు ద్వారాలుగా, మర్రి పళ్ళు కూరలుగా పెట్టి కేదారీశ్వరిని ప్రార్థించారు. మరి దరిద్రం పోయి సకల సంపదలు ఐశ్వర్యం కలిగితే. సో, విన్నారు కదా! మర్రాకులు లేకుండా పూజ అవ్వదు. ఎందుకంటే స్టోరీలో ఎక్కడున్నా కూడా మర్రాకులది అంటే చెప్తున్నారనమాట. ఆ తర్వాత తోరాలు ఉంటాయి కదా! చేతికి కట్టుకుంటారు. సో, అది కూడా చాలా ఇంపార్టెంట్. అది మనము పూజ దగ్గర పెట్టాము. సో, అది నెక్స్ట్ డే కట్టుకుంటామనమాట. సో, అందుకనేసి తోరాలు, మర్రాకులు ఇవి చాలా ఇంపార్టెంట్.
సో, ఇలాగ దేవుడి దగ్గర కూడా ఒక దీపం పెట్టాము. కొబ్బరికాయ ఉంటది కదా! సో, హోల్స్ ఉంటాయి కదా! ఆ సైడ్ అనమాట. కింద కొంచెం రైస్ వేసి పైన కొబ్బరికాయ పెట్టి 3 దీపాలు కాదు ఒత్తులు పెట్టేసి మనం వెలిగించుకోవాలి. చాలా మంచిది కార్తీక మాసంలో అలా చేస్తే. ఆ తర్వాత ఇక్కడ 365 బత్తీలతోని దీపం వెలిగిస్తున్నారు మమ్మీ. సో, 2 దీపాలనమాట. సో, అవి వెలిగిస్తున్నారు. లోపల పూజ అయిపోయింది కదా! సో, బయట ఇప్పుడు మళ్ళీ దీపాలు వెలిగించిన తర్వాత మన పూజ ఓవర్ అయినట్టే. సో, మార్నింగ్ ప్రసాదంలో చేశారు కదా! పొంగిబూరెలు, బూరెలు ఆ తర్వాత అంటే ఉప్పు లేని గారెలనమాట. సో, ఇవి మనం దేవుడి దగ్గర నైవేద్యం పెట్టాము. సో, అదే మమ్మీకి ఇప్పుడు తీసుకెళ్తున్నాను. ఎందుకంటే మమ్మీ పాపం ఏం తినలేదు మార్నింగ్ నుండి ఉపవాసం కదా! సో, ఇదే అనమాట ఈరోజు డిన్నర్. సో, ఇది కార్తీక పూర్ణిమ నెక్స్ట్ డే అనమాట. సో, ఆ ప్లేట్స్‌లోనే మనము అంటే మమ్మీ రైస్ చేస్తారు. ఆ తర్వాత పెసరపప్పుతోని పప్పు చేస్తారు. పెసరపప్పుతోని అంటే పప్పు చేయాలి. సో, అది చేశారు. ఆ తర్వాత కలగూర చేయాలి. ఆ తర్వాత దోసలు కూడా వేయాలనమాట. ఇవన్నీ మేము మళ్ళీ దేవుడి దగ్గర అంటే నైవేద్యంగా పెడతాము నెక్స్ట్ డే. సో, ఇది 2 డేస్ పూజ అనమాట. కార్తీక నోములు మాకు. సో, మమ్మీ ఈరోజు మార్నింగ్ అన్నీ చేసేసారు. తోరాలు కూడా చేతికి కట్టుకుంటాము. ఒకవేళ వాష్‌రూమ్ ఏదైనా వెళ్ళాలి అనంటే తోరాలు తీసేయాలి. మరి మనము పెట్టుకోకూడదు. సో, అదే అనమాట 2 డేస్ పూజ. సో, ఇక్కడ మమ్మీ అన్నీ రెడీ చేశారు. జస్ట్ ఇప్పుడు మనం దేవుడి దగ్గర అన్నీ వేసిన తర్వాత దీపం వెలిగించి ఆరతిస్తాము.